గుడ్ ఈవినింగ్ టు ఆల్. హలో, అందరికి వినిపిస్తుందా? వినిపిస్తుంది తులసి. ఓకే అమ్మా. గుడ్ ఈవినింగ్ టు ఆల్. మై టాపిక్ ఈజ్ కంప్యూటర్ నెట్వర్కింగ్. ఓకే, 1 సెకండ్ స్క్రీన్ షేర్ చేస్తాను. షేర్ అవుతుందా స్క్రీన్? కనిపిస్తుంది తులసి. ఓకే అమ్మా. ఓకే, ఓకేనా? ఓకే హలో. ఓకే ఓకే అమ్మా. ఓకే, మై టాపిక్ ఈజ్ కంప్యూటర్ నెట్వర్కింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ దాంట్లో కంప్యూటర్ నెట్వర్క్ అంటే ఏంది, కంప్యూటర్ నెట్వర్కింగ్, పర్పస్ ఆఫ్ నెట్వర్క్, నెట్వర్క్ కనెక్ట్ చేయడానికి మనకు కావాల్సిన రిక్వైర్మెంట్స్ అండ్ టైప్స్ ఆఫ్ నెట్వర్క్ అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్, కంప్యూటర్ నెట్వర్కింగ్. ద ఇంటర్ కనెక్షన్ ఆఫ్ ది కంప్యూటర్స్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎ నెట్వర్క్ అని కూడా చెప్పచ్చు. ఓకేనా? కంప్యూటర్ నెట్వర్కింగ్ అనేది ఏ కంప్యూటర్ నెట్వర్క్ ఈజ్ అన్ ఇంటర్కనెక్షన్ ఆఫ్ ది వెర్సెస్ కంప్యూటర్ టు షేర్ ది సాఫ్ట్వేర్, హార్డ్వేర్, రిసోర్స్ అండ్ డేటా కమ్యూనికేషన్ మీడియా బిట్వీన్ దెమ్ అని చెప్పచ్చు అనమాట. అసలు నెట్వర్క్ అంటే ఏంటంటే ద ఇంటర్ కనెక్షన్ ఆఫ్ కంప్యూటర్స్ ఈజ్ కాల్డ్ ఈజ్ ఏ నెట్వర్క్. దాన్ని మనము క్యాజువల్గా చెప్పాలంటే మోర్ దెన్ ఒకటి కంటే ఎక్కువ కంప్యూటర్స్ అన్ని కనెక్ట్ చేసేదాన్ని నెట్వర్క్ అంటాం అనమాట. అది నెట్వర్క్ అనేది కేబుల్ త్రూ కనెక్ట్ చేస్తాము, వితౌట్ కేబుల్ త్రూ కూడా కనెక్ట్ చేస్తాము. కేబుల్ త్రూ కనెక్ట్ చేయాలంటే మనకు రోటర్స్, స్విచెస్, హబ్స్ వాటి ద్వారా కనెక్ట్ చేస్తాము. వితౌట్ కేబుల్తో కనెక్ట్ చేయాలంటే శాటిలైట్, నెక్స్ట్ వచ్చి ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ద్వారా కూడా మనము కనెక్ట్ చేస్తాం అనమాట. ఓకేనా? నెక్స్ట్, పర్పస్ ఆఫ్ కంప్యూటర్ నెట్వర్కింగ్. The basic purpose of computer networking is share the common devices, functions and features including server, client, transmission media, share the data, information, share the printers and hardware and software ద్వారా దాని మెయిన్ పర్పస్ అనమాట. నెక్స్ట్ వచ్చి మనం కంప్యూటర్ని నెట్వర్క్ కావాలంటే మనకు మెయిన్ కావాల్సిన థింగ్స్ కూడా, నెట్వర్క్ని కనెక్ట్ చేయడానికి కావాల్సిన థింగ్స్ గురించి కూడా మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం అనమాట. First of all, the purpose of the computer network is that of the sharing the resource data between the computer systems అన్నమాట. అది కనెక్టింగ్ చేయడానికి రిక్వైర్మెంట్స్ మనకి ఏమేమి కావాలంటే హార్డ్వేర్ ఉండాలి, సాఫ్ట్వేర్ ఉండాలి, ప్రోటోకాల్ ఉండాలి. నెక్స్ట్, హార్డ్వేర్ దేని కింద వస్తుందంటే కంప్యూటర్ సిస్టమ్, ఇంటర్నెట్ కేబుల్స్, మోడెమ్స్, హబ్స్, రోటర్స్, స్విచెస్ అండ్ మల్టీ లేయర్స్ ఎక్సెట్రా, వీటినన్నిటిని హార్డ్వేర్ కింద చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ అనేది సాఫ్ట్వేర్ కూడా కావాలి. ఎనీ టైప్ ఆఫ్ సాఫ్ట్వేర్ విచ్ సపోజ్ ది నెట్వర్క్ ఫీచర్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్స్ వచ్చి లైనక్స్, నెక్స్ట్ వచ్చి విండోస్ అనేది మనకు సాఫ్ట్వేర్ కింద వస్తుంది. నెక్స్ట్, ప్రోటోకాల్స్. ప్రోటోకాల్ ఈజ్ ఏ డిఫైన్డ్ స్టాండర్డ్ ప్రొసీజర్ ఆఫ్ ది నెట్వర్క్ కమ్యూనికేషన్. ప్రోటోకాల్స్ లో సో మెనీ టైప్స్ ప్రోటోకాల్స్ ఉంటాయి అనమాట. బట్ మనం కొన్నిటి గురించి డిస్కస్ చేద్దాము. ఎస్ఎంటిపి ప్రోటోకాల్, టీసీపీ అండ్ ఐపీ ప్రోటోకాల్, హెచ్టిటిపి ప్రోటోకాల్ అనేది మనం వీటి గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ మనం మెయిన్ ఎక్కువ యూజ్ చేసేది ఏంటంటే హెచ్టిటిపి ప్రోటోకాల్ని యూజ్ చేస్తాం అనమాట. వినిపిస్తుందా తులసి? వినిపిస్తుంది. హలో. వినిపిస్తుంది తులసి, క్యారీ ఆన్. ఓకే అమ్మా. ఓకే 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 ఫస్ట్ వచ్చి హెచ్టిటిపి ప్రోటోకాల్ ఏంటంటే హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ అని అంటామన్నమాట. దీని హెచ్టిటిపి ఈజ్ ఏ రెస్పాన్సిబుల్ ద డిస్ప్లేయింగ్ ది హెచ్టిఎంఎల్ వెబ్ పేజెస్ ని మనకు డిస్ప్లే చేస్తుంది అనమాట. నెక్స్ట్, ఎస్ఎంటిపి ప్రోటోకాల్ ఈజ్ యూజ్డ్ ది మెయిల్ సెండ్ చేయడానికి ఉపయోగిస్తామన్నమాట. ఎస్ఎంటిపి ప్రోటోకాల్ అంటే ఏంటంటే సింపుల్ మెయిల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ అని కూడా అంటాం అనమాట. ఇప్పుడు మనం ఒక మెయిల్ని సెండ్ చేయాలి అని అంటే నెట్వర్క్ కావాలి కదా, ఇంటర్నెట్ ద్వారానే కదా, ఇంటర్నెట్ ఉంటేనే కదా మనము మెయిల్ సెండ్ చేయగలుగుతాము.
సో అట్లాంటప్పుడు మనకు ఏ ప్రోటోకాల్ యూజ్ అవుతుంది అని అంటే ఎస్ఎంటిపి ప్రోటోకాల్ అనేది యూజ్ అవుతుంది. మనం పంపించిన మెయిల్ని రిసీవ్ చేసుకోవడానికి ప్రోటోకాల్ కూడా యూజ్ అవ్వాలన్నమాట. ఆ ప్రోటోకాల్ ఏంటంటే పిఓపి ప్రోటోకాల్, పోస్ట్ ఆఫీస్ ప్రోటోకాల్ అని అంటాం అనమాట. మనం సెండ్ చేసిన మెయిల్ని రిసీవ్ చేసేటప్పుడు యూజ్ చేసే ప్రోటోకాల్ వచ్చి పిఓపి ప్రోటోకాల్ అని అంటాం అనమాట. నెక్స్ట్ ఎస్ఎంటిపి ప్రోటోకాల్లో మనం మెయిల్ అనేది ట్రాన్స్ఫర్ చేస్తామని చెప్పినాం కదా. నెక్స్ట్ ఎఫ్టిపి ప్రోటోకాల్ అని కూడా ఒకటి ఉందన్నమాట. ఎఫ్టిపి ప్రోటోకాల్ ఏంటంటే ఇప్పుడు యాక్చువల్గా నేను మెయిల్లో మనం ఏమేమి సెండ్ చేసుకుంటాము, మెయిల్ అంటే లైక్ దట్ ఉత్తరం, దాంతోపాటు మెయిల్ ద్వారా మనం డాక్యుమెంట్స్ని, ఫైల్స్ని, డేటానంతా షేర్ చేసుకుంటూ ఉంటాం కదా. సో డౌన్లోడ్ చేసుకోవాలంటే మనకు ఒక ప్రోటోకాల్ అనేది నీడ్ ఉంటుంది అనమాట. ఆ ప్రోటోకాల్ ఏంటంటే ఎఫ్టిపి ప్రోటోకాల్. ఫైల్ డౌన్లోడ్ చేయడానికి ఈ ప్రోటోకాల్ని ఉపయోగిస్తాం. ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ అని అంటాం అనమాట. మెయిన్ థింగ్ మనకు హెచ్డిఎంఎల్ ప్రోటోకాల్ అనేది, హెచ్డిటిపి ప్రోటోకాల్ అనేది కంపల్సరీ నీడ్ అనమాట. ఇంటర్నెట్ ప్రాసెస్ చేసేటప్పుడు హెచ్డిటిపి ప్రోటోకాల్ అనేది కంపల్సరీ నీడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము నెట్ కనెక్ట్ చేసుకోవాలంటే ఏమేమి కావాలి? ఫస్ట్ ఐఎస్పి కావాలి, మోడెమ్స్ కావాలి, హలో హలో తులసి చెప్తుంది. ఓకే అమ్మా, కొంచెం నెట్ స్లో అయింది. ఓకే సార్. వెబ్ బ్రౌజర్స్ కావాలి, ప్రోటోకాల్స్ కావాలి. ఫస్ట్ ఐఎస్పి కావాలి అంటే అది మనము లైక్ దట్ సర్వర్ కింద తీసుకుంటాం అనమాట, హార్డ్వేర్ కిందకి సంబంధించింది. వెబ్ బ్రౌజర్స్ అనేది మనకు కావాలి. నెక్స్ట్ ప్రోటోకాల్ కావాలి. వన్ సెకండ్ సార్. ఫస్ట్ చూడండి రిక్వైర్మెంట్స్. ఫస్ట్ కంప్యూటర్ కావాలి, ఐఎస్పి కావాలి. ఐఎస్పి అంటే ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్. ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ అంటే ఇప్పుడు మనకు నెట్ అనేది ఎవరైతే ప్రొవైడ్ చేస్తారో దాన్ని లైక్ దట్ బిఎస్ఎన్ఎల్, ఎయిర్టెల్, ఫైబర్ నెట్ ఎక్సెట్రా అనేటివి మనకు దాని కింద ఐఎస్పి కింద తీసుకోవచ్చు. నెక్స్ట్ మోడెమ్. నెక్స్ట్ బ్రౌజర్ వచ్చి గూగుల్ క్రోము, ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్, మొజిల్లా ఫైర్ బాక్స్ ఇట్లాంటివి మనము బ్రౌజర్ కింద తీసుకోవచ్చు. ఇంటర్నెట్ ఫీచర్స్ ఏంటంటే ఫస్ట్ ఇంటర్నెట్ మనము ఎన్ని రకాలుగా పిల్లలకి ఎలా యూజ్ చేయొచ్చు అని చెప్పడం సింపుల్గా అంటే మెయిల్స్ ద్వారా, ఐఆర్సి అంటే ఇంటరాక్ట్ రిలేటెడ్ చాట్ చేయడానికి, నెక్స్ట్ సోషల్ నెట్వర్కింగ్కి. అంటే సోషల్ నెట్వర్కింగ్ మనం నవేడేస్ చాలా యూజ్ చేస్తున్నాం కదా, అంటే ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్ ఇలాంటివి సోషల్ నెట్వర్క్కి. నెక్స్ట్ ఈ కామర్స్ అంటే ఆన్లైన్ షాపింగ్. ఇప్పుడు ఏదన్నా మనం ఒక వస్తువుని పర్చేస్ చేయాలన్నా, సేల్ చేయాలన్నా మోస్ట్లీ ఇప్పుడు నవేడేస్ ఏం యూజ్ చేస్తున్నామంటే ఆన్లైన్ షాపింగే యూజ్ చేస్తున్నాము. దానికి కూడా మనకు ఇంటర్నెట్ అనేది అంటే సింపుల్గా పిల్లలకి చెప్పే విధానంలో వీటిని ఉపయోగిస్తున్నాం అనమాట. ఆన్లైన్ షాపింగ్ అంటే అమెజాన్, ఫ్లిప్కార్ట్, స్నాప్డీల్ అలాంటివి వస్తాయన్నమాట ఎగ్జాంపుల్. నెక్స్ట్ వచ్చి ఈ బ్యాంకింగ్ అండ్ బ్రోకింగ్. అంటే బ్యాంకింగ్ గురించి కూడా ఇప్పుడు మనం బ్యాంకుకి వెళ్ళాలి అంటే టోటల్ డిజిటల్లో అన్నీ అయిపోయినాయి కదా. ఇప్పుడు నెట్ బ్యాంకింగ్ కానీ, నెక్స్ట్ చెక్ బుక్ అప్లై చేసుకోవాలన్నా, అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయాలన్నా, బ్యాలెన్స్ చూసుకోవాలన్నా ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్లైన్ అయిపోయింది అనమాట. సో దానికి కంపల్సరీ ఇంటర్నెట్ అనేది కావాలి. సో ఈ 5 పాయింట్స్ చెప్పినా కూడా పిల్లలకి సరిపోతుంది. ఫస్ట్ ఈమెయిల్ని చేసుకోవడానికి, నెక్స్ట్ వచ్చి ఐఆర్సి అంటే ఇంటర్నెట్ రిలేటెడ్ చాటింగ్ చేసుకోవడానికి, సోషల్ నెట్వర్కింగ్ అంటే ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్ వీటిని యూజ్ చేసి మనము కమ్యూనికేట్ అవ్వడానికి, ఈ కామర్స్ ఆన్లైన్ షాపింగ్ వచ్చి దీంట్లో వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ పిల్లలకి ఏం చెప్పచ్చు వచ్చి అమెజాన్, స్నాప్డీల్, ఫ్లిప్కార్ట్ అలాంటివి చెప్పచ్చు అనమాట. ఈ బ్యాంకింగ్ అంటే బ్యాంక్ సెక్టర్స్ గురించి మనం ఏమన్నా నార్మల్గా నెట్లో యూజ్ చేసేదాని గురించి చెప్పచ్చు. నెక్స్ట్ టాపిక్ కంప్యూటర్ నెట్వర్కింగ్ టైప్స్. కంప్యూటర్ నెట్వర్కింగ్ టైప్స్ వచ్చి సో మెనీ ఉన్నాయి, బట్ ప్రజెంట్ మనము 3 గురించి మాట్లాడదాము. ల్యాను, మ్యాను, వ్యాను. ల్యాన్ అంటే లోకల్ ఏరియా నెట్వర్క్, మ్యాన్ అంటే మెట్రోపాలియన్ ఏరియా నెట్వర్క్, నెక్స్ట్ వ్యాన్ వైడ్ ఏరియా నెట్వర్క్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ల్యాన్ అంటే ఏంటంటే లోకల్ ఏరియా నెట్వర్క్. అందులోనే మనకు తెలుస్తుంది అనమాట. లోకల్ ఏరియా నెట్వర్క్ అంటే ఏంటంటే విత్ ఇన్ క్యాంపస్ ఒక కంప్యూటర్ ఇంకొక కంప్యూటర్కి కేబుల్తో కనెక్ట్ చేసేదానికి మనము లోకల్ ఏరియా నెట్వర్క్ అనేది ఉపయోగిస్తాం. అంటే
ఒక స్విచ్ లేదా హబ్కి 10 కంప్యూటర్స్ని కనెక్ట్ చేసేటప్పుడు దాన్ని లోకల్ ఏరియా నెట్వర్క్ అంటాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్స్ వచ్చి ల్యాబ్స్, క్లాస్ రూమ్స్, ఆఫీసెస్, ఇవన్నీ కూడా మనం లోకల్ ఏరియా నెట్వర్క్ కిందకి చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ లోకల్ ఏరియా నెట్వర్కింగ్కి డయాగ్రామ్ చూడండి. ఇది ఒక హబ్కి స్విచ్కి మనము కంప్యూటర్స్ని కనెక్ట్ చేసినాం, 4 కంప్యూటర్స్ని కనెక్ట్ చేసినాం. దీన్ని లోకల్ ఏరియా కంప్యూటర్ నెట్వర్కింగ్ అని కూడా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మ్యాన్ నెట్వర్కింగ్ అంటే మెట్రోపాలిటన్ ఆర్ నెట్వర్క్ ఏరియా నెట్వర్క్ అనమాట. ఇది స్మాలర్ టు లోకల్ ఏరియా నెట్వర్క్. ఇది ఏంటంటే లోకల్ ఏరియా నెట్వర్క్తో పోల్చుకుంటే ఇది బెటర్ దాన్ అనమాట. సో ఇది మామూలుగా ఇప్పుడు లోకల్ ఏరియా నెట్వర్క్ అంటే ఇప్పుడు ఒక క్యాంపస్ తీసుకున్నాము, ఒక స్కూల్ తీసుకున్నాము, ఒక స్విచ్కి 10 కంప్యూటర్ని కనెక్ట్ చేసేదాన్ని లోకల్ ఏరియా నెట్వర్క్ అన్నాము. అదేవిధంగా ఇప్పుడు మ్యాన్ అనేది సిటీ టు సిటీ, టౌన్ టు టౌన్. సో ఇప్పుడు కాళహస్తి అనే టౌన్లో ఒక 3 ఆఫీసెస్ అనేది నేను ఆల్రెడీ ఉన్నాయనుకోండి. సో ఒక్కొక్క ఆఫీస్లో 5 కంప్యూటర్స్ ఉన్నాయి. సో ఒక ఆఫీస్లో ఉండే 5 కంప్యూటర్స్కి ఒక ల్యాన్ అనేది కంపల్సరీ మనం యూజ్ చేయాలి. సో అట్లా 3 ఆఫీసెస్కి 3 ఉన్నాయి కదా, ఒక్కొక్క ఆఫీస్లో 5 కంప్యూటర్స్ ఉన్నాయి కదా. అప్పుడు అక్కడ నేను ఎన్ని ల్యాన్స్ యూజ్ చేస్తున్నాను? 3 ల్యాన్స్ యూజ్ చేస్తున్నాను. అంటే లైక్ దట్ ఇప్పుడు హాస్పిటల్ కావచ్చు, స్కూల్ కావచ్చు, కాలేజ్ కావచ్చు, ఫ్యాక్టరీ కావచ్చు, ఇవన్నీ కలిసి మ్యాన్కి కొన్ని అంటే లైక్ దట్ ఏం చెప్తామంటే కొన్ని ల్యాన్స్ కలిస్తే మ్యాన్ అవుతుంది అనమాట. అంటే ల్యాన్స్ కన్నా మ్యాన్ అనేది బెటర్ దెన్. ఓకేనా సార్? ఓకే తులసి, హలో, క్యారీ ఆన్. తులసి అర్థమైంది. ఓకే అమ్మా. నెక్స్ట్ వచ్చి WAN network. Wide area network provides the long distance transmission of the data. The size of the WAN is larger than అంటే LAN and MAN కి LAN కన్నా కూడా బెటర్ అనమాట WAN అనేది. ఇది ఏం చెప్పుకోవచ్చు అంటే కంట్రీ టు కంట్రీ అనేది కూడా చెప్పుకోవచ్చు అనమాట. ఇంటర్నెట్ కనెక్షన్ ఈజ్ ఏ ఎగ్జాంపుల్ ఆఫ్ ది WAN. ఇంటర్నెట్ కనెక్షన్ అనేది ఒక సిటీకి, ఒక టౌన్కి, ఒక కంట్రీకి సంబంధించింది కాదు కదా. సో ఎన్ని కంట్రీస్కి అయినా కూడా ఇంటర్నెట్ అనేది ద బిగ్గెస్ట్ నెట్వర్క్ ఏదనంటే వరల్డ్లో, ఎర్త్లో మనకి నెట్వర్కింగ్ అనేది ఇంటర్నెట్ అనేది చెప్పుకోవచ్చు అనమాట. సో దీని డయాగ్రాము స్క్రీన్ షేర్ అవుతుందా మేడం? అవుతుంది మేడం. హలో, కనిపిస్తుందా? ఓకే. సో దీని డయాగ్రామ్ వచ్చి ఇలా ఉంటుంది. మ్యాన్స్ కలిస్తే WAN అనేది ప్రొవైడ్ చేస్తాం. నెక్స్ట్ డిఫరెన్సెస్ బిట్వీన్ ది LAN, MAN అండ్ WANకి. ఈ డిఫరెన్సెస్ ఏంటంటే LAN ఈజ్ ఏ స్మాల్ అనమాట. MAN covers relatives the large and WAN covers the relatives of the greater than. అంటే యాక్చువల్గా చెప్పాలి ఏంటంటే ఇప్పుడు LAN అనేది సమ్ సర్టైన్ బిల్డింగ్ ఆర్ ఆఫీస్ ఆర్ స్కూల్, హాస్పిటల్స్ అట్లా ఉండే వాటిలో ల్యాన్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము. మ్యాన్ అనేది సిటీ టు సిటీ, టౌన్ టు టౌన్. అంటే లోకల్ ఏరియా నెట్వర్క్ కన్నా మ్యాన్ ఏరియా నెట్వర్క్ అనేది లార్జ్ అనమాట. దానికన్నా వైడ్ ఏరియా నెట్వర్క్ అనేది కంట్రీ టు కంట్రీ, అది కంట్రీ అదే గ్రూప్ ఆఫ్ కంట్రీస్ అనమాట. కంట్రీ టు కంట్రీ చేసేదాన్ని వ్యాన్ అంటాం. వైడ్ ఏరియా నెట్వర్క్ కింద ఇంటర్నెట్ అనేది కూడా వస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చి HTTP అండ్ IP ప్రోటోకాల్ గురించి ఇప్పుడు కొంచెం డిస్కస్ చేద్దాము. ఇంటర్నెట్ని యూజ్ చేసి డేటాని సోర్స్ నుంచి ఒక సర్టెన్ సోర్స్ నుంచి డెస్టినేషన్కి చేర్చడానికి TCP ప్రోటోకాల్ అనేది యూజ్ చేస్తాం. UDP ప్రోటోకాల్ ఏంటంటే డేటాని ఫాస్ట్గా సోర్స్ నుంచి, ఇప్పుడు మనం ఒక డేటాని పంపించాము, అది ఫాస్ట్గా డెస్టినేషన్ చేరడానికి అనేది ఇది యూజ్ చేస్తాం అన్నమాట. ఇంటర్నెట్ అంటే నెట్వర్కింగ్ ఆఫ్ నెట్వర్కింగ్ అని కూడా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ అంటే నాకు తెలిసింది చెప్తున్నాను, మేబీ ఇది సరిపోకపోవచ్చేమో.
ఇంటర్నెట్ అనేది ఒక నెట్వర్క్ అని చెప్పుకున్నాం కదా, ఇది బిగ్గెస్ట్ నెట్వర్క్ ఎర్త్లో అనేది బిగ్గెస్ట్ నెట్వర్క్ అనేది ఇంటర్నెట్ అన్నమాట. ఆ నెట్వర్క్లో మిలియన్ ఆర్ బిలియన్స్ ఆఫ్ నెట్వర్క్స్ అనేది కనెక్ట్ అయి ఉంటాయి అన్నమాట. నాట్ ఓన్లీ ఇండివిజువల్ కంప్యూటర్ మాత్రమే కాదనమాట. ఇంటర్నెట్ నెట్వర్క్ని గ్లోబల్ నెట్వర్క్ అని కూడా అంటామన్నమాట. ఇప్పుడు మనము హెచ్టిటిపి ప్రోటోకాల్ గురించి మాట్లాడాం కదా. హెచ్టిటిపి ప్రోటోకాల్ ఈజ్ ఏ రెస్పాన్సిబుల్ ఫర్ ద డిస్ప్లేయింగ్ ది హెచ్టిఎంఎల్ వెబ్ పేజెస్ అని చెప్పాం కదా. The most main most used protocol in the internet world HTTP protocol, hypertext transfer protocol ని యూజ్ చేస్తాము. వెబ్ పేజెస్ అనేది హెచ్టిఎంఎల్ లాంగ్వేజెస్ నుంచి క్రియేట్ అయ్యి ఉంటాయి అన్నమాట. హెచ్టిఎంఎల్ వెబ్ పేజెస్ ఏదైనా సరే మనకు మన కంప్యూటర్లో మన ఇంటర్నెట్ ప్రాసెస్ చేసేటప్పుడు డిస్ప్లే అవ్వాలి అంటే హెచ్టిటిపి ప్రోటోకాల్ ఇది కంపల్సరీ అన్నమాట. సార్ ఫస్ట్ ఇంకొకసారి రివిజన్ చేశానా సార్? టాపిక్ అయిపోయింది. హలో, ఓకే సార్. హలో సార్, చెప్పండి సార్. రివైజ్ చేయి. ఓకే సార్, ఓకే. ఓకే సార్, ఓకే. మన టాపిక్ ఈజ్ కంప్యూటర్ నెట్వర్కింగ్. ఫస్ట్ వాట్ ఈస్ ద నెట్వర్క్, పర్పస్ ఆఫ్ నెట్వర్క్, నెక్స్ట్ వచ్చి కనెక్ట్ అవ్వాలంటే మనకి ఏమేమి రిక్వైర్మెంట్స్ కావాలి నెట్వర్క్కి అనేది చూసినాం అనమాట. నెక్స్ట్ ఇంటర్నెట్ వల్ల యూజెస్ ఏంటి, మనం సింపుల్గా పిల్లలకి ఎట్లా యూజ్ చేస్తాము ఇంటర్నెట్ అనే దాని గురించి చెప్పుకున్నాము. ఫస్ట్ నెట్వర్క్, ద ఇంటర్ కనెక్షన్ ఆఫ్ ది కంప్యూటర్స్ ఈజ్ కాల్డ్ యాజ్ ద నెట్వర్క్ అని కూడా అంటాం అనమాట. ద కంప్యూటర్ నెట్వర్కింగ్ అంటే ఏ నెట్వర్క్ క్యాన్ బి డిఫైన్డ్ యాజ్ ఏ గ్రూప్ ఆఫ్ కంప్యూటర్స్ అండ్ అదర్ డివైజెస్ కనెక్టింగ్ ది సమ్ వే సో యాజ్ టు ఏబుల్ టు ద ఎక్స్చేంజ్ ది డేటా. దీన్ని కంప్యూటర్ నెట్వర్కింగ్ అంటాం అనమాట. నెక్స్ట్ కనెక్ట్ అవ్వడానికి రిక్వైర్మెంట్స్ ఏమేమి కావాలంటే మనకు హార్డ్వేర్, సాఫ్ట్వేర్, ప్రోటోకాల్స్. మెయిన్ మనము పిల్లలకి చెప్పే విధానంలో ఎట్లా చెప్పొచ్చు అంటే, మనము నెట్వర్క్ అదే ఇంటర్నెట్ కనెక్ట్ అవ్వాలంటే మనకు ఒక నెట్వర్క్ అనేది కావాలి. అంటే బిఎస్ఎన్ఎల్, ఫైబర్ నెట్ లేదా ఎయిర్టెల్ అది కావాలి. నెక్స్ట్ వచ్చి బ్రౌజర్స్ కావాలి, మోడెమ్స్ కావాలని ఇట్లా చెప్పొచ్చు అనమాట పిల్లలకి. ఫస్ట్ మనం అంటే ఫస్ట్ హార్డ్వేర్, సాఫ్ట్వేర్, ప్రోటోకాల్. హార్డ్వేర్ ఏంటంటే ఒక సిస్టమ్ అనేది ఉండాలి, ఇంటర్నెట్ కేబుల్స్ ఉండాలి, మోడెమ్స్ ఉండాలి, లేదా హబ్స్, రూటర్స్, స్విచెస్, మల్టీలేయర్స్ అనేవి మనకు కంపల్సరీ కావాలన్నమాట. నెక్స్ట్ వచ్చి సాఫ్ట్వేర్, అంటే సాఫ్ట్వేర్ అనేది కావాలి కదా కంపల్సరీ మనకు. ఎనీ టైప్ ఆఫ్ సాఫ్ట్వేర్, అంటే అది లైనక్స్ కావచ్చు, లినక్స్ కావచ్చు, విండోస్ కావచ్చు, ఏదైనా ఒక సాఫ్ట్వేర్ అనేది మనకు కంపల్సరీ సిస్టంలో ఇన్స్టాల్ అయ్యి ఉండాలి. నెక్స్ట్ ప్రోటోకాల్స్ ఉండాలి. ప్రోటోకాల్స్ అంటే టీసీపీ ప్రోటోకాల్, ఎస్ఎంటీపీ ప్రోటోకాల్, హెచ్టిటిపి ప్రోటోకాల్ గురించి మనం మాట్లాడుకున్నాము. నెక్స్ట్ ఐఎస్పి. ఐఎస్పి అంటే మనము రిక్వైర్మెంట్స్ అనుకున్నాం కదా కంప్యూటర్ ఐఎస్పి అని. ఐఎస్పి అంటే ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్, అంటే ఎవరైతే ప్రొవైడ్ చేస్తారో వాళ్ళని ఏమంటామంటే ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ అంటాం అనమాట. లైక్ బిఎస్ఎన్ఎల్, ఎయిర్టెల్, ఫైబర్ నెట్, వీటిని కూడా మనము వాటి కింద పిల్లలకి చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మోడెమ్. నెక్స్ట్ వచ్చి బ్రౌజర్. బ్రౌజర్ వచ్చి మామూలుగా మనకు ఎక్కువగా గూగుల్ క్రోము, ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్, మొదల ఫైర్ఫాక్స్ వీటిని యూజ్ చేస్తామన్నమాట. నెక్స్ట్ ఇంటర్నెట్ యూజెస్ అంటే పిల్లలకి ఫీచర్స్ సింపుల్గా చెప్పాలంటే మనం మెయిల్స్ సెండ్ చేసుకోవడానికి, ఇంటర్నెట్ చాటింగ్ చేసుకోవడానికి, సోషల్ నెట్వర్కింగ్కి, ఈ కామర్స్ అంటే ఆన్లైన్ షాపింగ్కి, నెక్స్ట్ వచ్చి బ్యాంకింగ్ సెక్టర్స్కి, అట్లా బ్యాంకింగ్ డీటెయిల్స్, అట్లా సింపుల్గా ఒక 4-5 ఎగ్జాంపుల్స్ చెప్పొచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చి కంప్యూటర్ నెట్వర్కింగ్ టైప్స్, ల్యాను, మ్యాను, వ్యాను, వీటి గురించి మనము సింపుల్గా పిల్లలకి చెప్పొచ్చు అనమాట. లోకల్ ఏరియా నెట్వర్క్ అంటే ఇప్పుడు సపోజ్ మనకు ఒక ఈ క్యాంపస్ ఉంది, స్కూల్ క్యాంపస్ ఉంది, ఆ క్యాంపస్లో ఒక కేబుల్కి ఒక 10 కంప్యూటర్స్ని కనెక్ట్ చేసేదని దీన్ని లోకల్ ఏరియా నెట్వర్క్ అని కూడా చెప్పొచ్చు పిల్లలకి. నెక్స్ట్
మ్యాన్ నెట్వర్క్. ఇది సిటీ టు సిటీ ఇందులోనే ఉంది కదా మనకు మెట్రోపాలియన్ నెట్వర్క్. అంటే మెట్రో సిటీస్ ఏమంటాం మనం, బెంగళూరు, హైదరాబాద్ సార్ చెప్పారు కదా నౌషద్ సారు, అట్లా బెంగళూరు, హైదరాబాదు అట్లా సిటీస్ని మెట్రోపాలియన్ సిటీస్. దీనికి మ్యాన్ నెట్వర్కింగ్ మనం ఎగ్జాంపుల్స్ చెప్పొచ్చు అనమాట. మల్టిపుల్ ల్యాండ్స్ని కలిపేదాన్ని మ్యాన్ నెట్వర్కింగ్ అని కూడా అంటాం అనమాట. దీనికి డయాగ్రాము హాస్పిటల్స్, స్కూల్స్, కాలేజెస్, ఫ్యాక్టరీస్ ఇవన్నీ కలిపి ఒక మ్యాన్ కిందకి కొన్ని ల్యాండ్స్ కలిపి ఒక మ్యాన్ కిందకి తీసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ మ్యాన్ నెట్వర్కింగ్. సో ల్యాన్ మ్యాన్ కన్నా వైడ్ ఏరియా నెట్వర్క్ అనేది ఫాస్టర్ గా ఉంటుంది అనమాట. సార్ హలో సార్ అయిపోయింది సార్. అందరికీ అర్థమైందా? ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఎవరు లేరా మీటింగ్ లో? మేడం గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ సార్. మేడం ఇక్కడ సెకండ్ స్లైడ్ లో సాఫ్ట్వేర్స్ అన్నారు కదా, చెప్పండి సార్. అది ఒకసారి ఓపెన్ చేయండి మేడం. సాఫ్ట్వేర్ ఒక్క నిమిషం సార్, షేర్ చేస్తాను. ఇదేనా సార్? లేదు మేడం, ఇంకో స్లైడ్ తీయండి. కనిపిస్తుందా? కనిపిస్తుంది మేడం. ఇంకో స్లైడ్, నెక్స్ట్ స్లైడ్ మేడం. ఫస్ట్ స్లైడ్, సెకండ్ స్లైడ్, ఇంకో స్లైడ్ మేడం. ఇదా? ఇప్పుడు చూడండి. ఇంకో నెక్స్ట్ స్లైడ్ మేడం. ఇంకొకటి హార్డ్వేర్ సాఫ్ట్వేర్. నెక్స్ట్ స్లైడ్. ఇక్కడ చూడండి సాఫ్ట్వేర్, ఎనీ టైప్ ఆఫ్ సాఫ్ట్వేర్. ఇక్కడ చూడండి ఎనీ టైప్ ఆఫ్ సాఫ్ట్వేర్ విచ్ సపోర్ట్స్ నెట్వర్క్ ఫీచర్స్ అని ఉంది. ఎగ్జాంపుల్ లైనెక్స్, యూనిక్స్, విండోస్ అని ఉంది మేడం. అది కాకుండా వేరేటివి కూడా వాడచ్చా మేడం? ఓన్లీ లైనెక్స్, అంటే మోస్ట్లీ మనం ఇవే కదా సార్ యూజ్ చేస్తాము. మనము పిల్లలకి మామూలుగా చెప్పేది వీటి గురించి చెప్తాం. ఇవి అంటే కొంచెం ఐడియా ఉంటుంది కదా మేడం. నెట్వర్క్స్ లో విండోస్ ఉంది కదా, అందరికి తెలిసిండేది. ఏదన్నా ఎగ్జాంపుల్ ఏమన్నా ఉంటే చెప్పండి మేడం. విండోస్ లో నాకు తెలియదు సార్, మీరు ఏమన్నా చెప్తే నేను నోట్ చేసుకుంటాను. మీరు చెప్పండి సార్. నౌషద్ సార్. మేడం తెలియక మేడం అడుగుతున్నా. హలో, మామూలుగా ఏదన్నా ఎగ్జాంపుల్ ఏమన్నా ఉంటా? నాకు కూడా తెలియదు సార్. సరే మన వాళ్ళకి ఎవరికైనా తెలుసు మేడం? మీకు ఎవరికైనా తెలుసా? హలో తెలుసక్క, మాకు కూడా ఏం తెలియదు అక్క. ఓకే. డౌట్స్ ఏమైనా అడగండి. క్లాస్ అర్థమైంది అసలు? చెప్పండి ఫస్ట్. నాకైతే ఏం అర్థం కాల. ఇంకేమైనా అర్థమైందా? రికార్డింగ్ ఆఫ్ చేసేయి రమా.